హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. సో మనం ఒక టిఫిన్ చేయాలన్నా కానీ నార్మల్గా 20 రూపీస్ 30 రూపీస్ వరకు ఉంది, అలాగే 50 రూపీస్ వరకు ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఒక బిర్యానీ వచ్చేసి 10 రూపీస్కే. ఏంటి బిర్యానీ 10 రూపీస్? యాక్చువల్లీ ఇక్కడ మనకి సికింద్రాబాద్లో అయితే వెజ్ బిర్యానీ 10 రూపీస్కే అవైలబుల్ ఉంది. అయితే 10 రూపీస్కే ఇంత మంచి బిర్యానీ మరి ఎందుకు పెడుతున్నారు, మరి ఆ క్వాలిటీ ఎలా ఉంది, ఆ క్వాంటిటీ ఎలా ఉంది, అసలు 10 రూపాయలకి మనకు ఒక సరైన వాటర్ బాటిల్ కూడా రావడం లేదు. అలాంటిది మనకి చూసుకున్నట్టయితే 10 రూపాయలకు ఒక వెజ్ బిర్యానీ అయితే పెడుతున్నారు. మరి ఆ క్వాలిటీ కానీ ఆ టేస్ట్ కానీ ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఇక్కడ మనకు తినే వాళ్ళని కూడా చూసి చెప్పచ్చు. ఇంతమంది పబ్లిక్ ఉన్నారు కాబట్టి ఆ టేస్ట్ బాగుంటేనే ఇంతమంది పబ్లిక్ అయితే ఉంటారు. సో మరి ఇంత పబ్లిక్ ఉండడానికి కారణం ఏంటి, మరి అంటే తక్కువ ప్రైస్ ఉందన్నా, క్వాలిటీ బాగుందన్నా ఏంటి అనేది ఒకసారి వారి మాటల్లోనే మనం అయితే తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము పైసా అర్థం కాదు. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. డిస్టిక్. సో నార్మల్గా ఇక్కడ సికింద్రాబాద్కి వచ్చారా? సికింద్రాబాద్. సో ఎట్లా అనిపిస్తుంది ఇది ఫుడ్ టేస్ట్? చాలా బాగానే ఉంటుంది, అంటే 10 రూపాయలకే కదా, మరి అంత 10 రూపీస్కి వర్తే అంటారా? చాలా వర్త్. అంతేనా? సో నార్మల్ ఒక 10 రూపీస్ సరిపోతుందా, నార్మల్ ఒక 20 రూపీస్ కానీ అలా తింటే ఓకేనా? 20 రూపీస్ ఎనఫ్. 20 రూపీస్ ఇస్ ఎనఫ్. సో టేస్ట్ కానీ ఆ క్వాలిటీ కానీ ఎంత తక్కువలో అంత క్వాలిటీ ఎనఫ్. క్వాలిటీ ఇస్ ఎనఫ్. ఎట్లుందన్న? హైజీన్ కూడా బాగుంది. ఒక నార్మల్గా అందులో ఇంగ్రీడియంట్స్ కానీ అవి మంచి మంచి ఐటమ్స్ చేశారు కదా, అన్ని నీట్ గానే ఉంది. అన్ని నీట్ గానే ఉన్నాయి. సో ఆ రైస్ క్వాలిటీ కానీ మరి 10 రూపాయలకే అంటే మనకి కొంచెం అలాగేం లేదు. పేదవాడు చెప్పండి అన్న. ఇంకా పేదవాడు ఇక్కడ సికింద్రాబాద్లో ఏరియాలో పేదోళ్ళు ఉంటారు కదా బాగా, ప్రతి ఒక్కరు ఎఫర్ట్ చేయగలిగే స్థితిలో ఉన్నది. ఓకే. సో 10 రూపాయలకే అంటే అది రైస్ మరి టేస్ట్ కానీ ఆ క్వాలిటీ కానీ ఎలా ఉంది? క్వాలిటీ బాగుంది, క్వాంటిటీ తక్కువ ఉంది. అంటే 10 రూపాయలకే కదా. సో 20 రూపీస్ తింటే బెస్ట్ అంటారు. 20 రూపీస్ అయితే చాలా బెస్ట్ పర్సెంట్ అంటారు. అండ్ ఇక్కడ మనకి ఇప్పుడు చూసే వాళ్ళకి ఏం చెప్తారు అంటే నార్మల్గా 10 రూపాయలకే మంచిది పెడతారా అని అనుకునే వాళ్ళకి, సో చూసే వారికి ఏం చెప్తారు మీరు? హైదరాబాద్ బిర్యానీ తినే వాళ్ళు ఒకసారి టేస్ట్ చేయాలి. ఓకే. ప్యారడైస్ కన్నా ఇది బాగా ప్యారడైస్ బిర్యానీ కన్నా ఇది బాగుంటుంది. వర్త్ ఇట్. వర్త్. సో చూసారు కదా, అంటే నార్మల్గా ఒక రెస్టారెంట్లో 100 రూపీస్ 200 300 పెట్టి తినే కన్నా ఇక్కడ మనం 10 రూపీస్ 20 రూపీస్ పెట్టి తినడం చాలా బెస్ట్ అని అంటున్నారు. హాయ్ బ్రో. ఎట్లుందన్న టేస్ట్ ఎట్లుంది? బాగుంది. సో రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఇక్కడికి? ఇట్లా ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇక్కడ తింటూ ఉంటాం. ఓకే. ఎప్పుడన్నా ఒకసారి వచ్చినప్పుడు తింటూ ఉంటారు. మరి అంటే 10 రూపాయలకి వర్తేనా ఇది? పడితే సో ఆ టేస్ట్ కానీ క్వాలిటీ కానీ ఎలా ఉంది? బాగుంది. అయినా రైస్ కూడా మనకి అంటే మీకు ఆ టేస్ట్ ఎలా అనిపిస్తుంది, ఆ రైస్ క్వాలిటీ ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. బాగుందా? ఎక్కడి నుంచి వస్తున్నారన్న మీరు? మాది వనపర్తి డిస్ట్రిక్ట్ ఆత్మకూరు. ఇక్కడ ఎక్కడ ఉంటారు? అక్కడ ఉంటాము, అది అల్వాలు ఉంటాము. ఇక్కడ కొంచెం పని ఉంటే వచ్చినాము. ఓకే. సో అంత దూరం నుండి కూడా వచ్చి ఇక్కడ టేస్ట్ అయితే చేస్తున్నారు. సో రెగ్యులర్గా అంటే మీరు ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి నార్మల్ అంటే 10 రూపాయలకే మరీ ఇంత నుంచి బిర్యానీ పెడతారా అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారా? మంచిగా ఉంది అన్న, మంచిగా ఉంది. చాలా మంది ఇక్కడ తింటారు. బాగుంది. 10 రూపీస్ కంటే ఈ రోజులు ఏమొస్తుంది చెప్పు. అవును. ఒక 30 రూపీస్ తింటే కడుపు నిండుతుంది. బయట టిఫిన్ చేయాలన్నా 40 50 60 ఉంది. అట్లని బాగుంది. బిర్యానీ లెక్క బాగుంది మంచిగా. ఓకే, థ్యాంక్స్ అండి. भाई कितने साल हुआ लगा के? 15-20 साल हुआ अभी। डेली कितने लोग आ रहा है इधर? बहुत लोग आ रहे, पब्लिक बहुत आ रही। रोज बिजी रहता क्या? बिजी ज़्यादा रहता है, 10-12 भगवान चल जाता है। कब से स्टार्ट होता है ये? 4 बजे सुबह, सुबह 4 बजे से कब तक? 2 बजे रात में। 2 बजे तक। ओके। ये पार्सल भी कितना पार्सल? पार्सल 30। ओके। డైలీ ఎన్ని పార్సల్స్ వెళ్తాయి అన్న? डेली कितना पार्सल नहीं, खाने को भी चलता, पार्सल भी ज़्यादा। జొమాటోలో స్విగ్గీమే? हाँ జొమాటోలో స్విగ్గీలో కూడా ఉందంట. टमाटर भी बेस्ट सकते हैं। हाँ, ओके। టేస్ట్ कैसे है? टेस्ट टेस्ट सुपर है। खा के पूछो, पब्लिक से पूछो ना। डेली कितना लोग आ रहा? पब्लिक बहुत आ रही है, गिनने थोड़ी ना आ रहा है कितना आ रही। ओके। డైలీ कितना इनकम आता है? कितना इनकम इनकम आता नहीं है? मालूम है, सेट को पता रहता है। प्लेट पे? कितना अंडा बेच है ये पूरा? 6-7 बंडी भी जाती 6-7 अंडे बेच। ओके। आप कहाँ से भैया? बिहार से। टेस्ट कैसा है? क्या टेस्ट कैसा है? टेस्ट बहुत बढ़िया है, अच्छा लग रहा है, बहुत अच्छा लग रहा है। थोड़ा कम सस्ता भी है, मतलब अच्छा है, बढ़िया लग रहा है, मतलब टेस्ट भी सही है, कम दाम में भी मिल रहा है।
सही है। ये 10 रुपये बस होता है आपको, क्या? 10 रुपये बिरयानी बस होता है और एक लेते जी 10 का भी 20 का भी 30 का भी जैसा चाह सकते हैं वैसा खा सकते हैं। सस्ता भी है, बढ़िया भी है, मस्त है। ये कितना है? ये 30 का है, 30 रुपये 30। क्या बोले? कैसा है? कैसा है टेस्ट? मतलब टेस्ट बहुत गजब है, अच्छा लग रहा है पूरा। राइस का क्वालिटी कैसा है? ये भी अच्छा है, क्वालिटी बढ़िया, खाने में अच्छा लग रहा है। ये 30 का 30 पीस का। 30 रुपीస్. అంకుల్ ఎలా ఉంది అంకుల్? అంటే 10 రూపాయలకే ఇక్కడ వెజ్ బిర్యానీ అనేది ఉంది కదా, మరి ఎలా అనిపిస్తుంది? 10 రూపాయలకి చాలా బాగుందండి, పర్వాలేదు. అలాంటి వాళ్ళకి పేదవాళ్ళకి మిడిల్ క్లాస్ ఎవరైనా తినడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకే. 10 రూపాయలకు ఇప్పుడు ఈ రోజులో ఏమొస్తుంది, ఏమి రావట్లేదు. 10 రూపాయలకి ఇది చాలా బెటర్, బాగానే ఉంది. మరి 10 రూపాయలకే పెడుతున్నారు కదా, మరి ఆ క్వాలిటీ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ అంటే 10 రూపాయలు అంటే మనం ఆలోచించకూడదు సార్. ఇంకా 10 రూపాయలు అంటే దాని తగ్గట్టు ఉంటుంది. ఇంకా అది కానీ ఇక్కడ బాగుంది అంటున్నారు. పర్వాలేదు, ఓకే, ఇట్స్ గుడ్. ప్రైస్ క్వాలిటీ కానీ అంతా ఓకేనా? ఓకే. సో నార్మల్ 10 రూపాయలు తింటే సరిపోతుందా, ఒక 20 రూపీస్ అలా సరిపోతుందా? అది వాళ్ళ ఎవరి కెపాసిటీ బట్టి కూడా వాళ్ళకు ఉంటుంది అంతే. ఓకే. సో మీకైతే ఇప్పుడు 10 రూపీస్ సరిపోతుందా? సేమ్ సరిపోతుంది. సో ఓవరాల్గా టేస్ట్ గురించి ఏం చెప్తారు? టేస్ట్ అంటే యాక్చువల్గా బిర్యానీ అన్నారు కానీ అది ఆలు రైస్ లాగా అర్థమవుతుంది. ఓకే, అదే ఆలు కర్రీస్ రైస్ అయితే బిర్యానీ అన్నారు, వెజ్ బిర్యానీ అని. సో పర్వాలేదు, అంటే 10 రూపాయలకి ఇప్పుడు ఒక సామాన్యులకు ఆకలి ఇలాగా ఉంది, పర్వాలేదు. అప్పటికప్పటికి రెడీమేడ్గా 10 రూపాయలకి ఏమొస్తుందంటే, రెడీమేడ్ 10 రూపాయలకి ఏమొస్తుందంటే చాయ్ రావట్లేదు కదా సార్ 10 రూపాయలకి. అవును. టీ ఒక్కొక్క దగ్గర టీ కూడా రావడం లేదు, అంటే 15 రూపీస్కి అలా చాయ్ ఉంటుంది, చాయ్. కానీ ఇక్కడ మనకి 10 రూపీస్కే వెజ్ బిర్యానీ అనేది అవైలబుల్ ఉంది. అవైలబుల్ ఉంది. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే సార్. హాయ్ అండి. హలో, ఎక్కడ నుంచి వస్తున్నారు? హైదరాబాద్ హైదరాబాదేనా? లోకల్. హైదరాబాద్ ఎక్కడ? లాల్ బంగ్లా రెగ్యులర్గా వస్తుంటారు ఇక్కడికి? వీక్లీ 2 times వస్తాను. ఇక ఈ ఫుడ్ బాగుంటుంది కాబట్టి టేస్ట్ చేస్తానికి వస్తాను. ఒక 10 రూపీస్కి వర్తేనా మరి? 10 రూపీస్ వర్తేనా? బెటర్, చాలా బెటర్. సో అంటే 10 రూపీస్కి అంటే టేస్ట్, మెయిన్ టేస్ట్. సో ఎలా ఉంది మరి టేస్ట్? టేస్ట్ బాగుంది కాబట్టి నేను వీక్లీ 2 times వస్తాను. మనం టిఫిన్ చేయకపోయినా ఇది జస్ట్ మనకి సరిపోతుంది. చూసుకున్నా కానీ మనకి టిఫిన్ మీద ఈజ్ లైక్ వెరీ బెటర్. టిఫిన్ కన్నా ఇదైతే చాలా బెటర్ ఇది. సో నార్మల్ ఇప్పుడు 10 రూపీస్ ఇప్పుడు 10 రూపీస్కి ఇస్తున్నారంటే బికాస్ ఆఫ్ అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా, అందరు తినాలి. సో ఏంటంటే ఈవెన్ బెగ్గర్ ఆల్సో లేకపోయినా కానీ ఒక్కోసారి చూసి ఇచ్చేస్తారు. ఇంకా సికింద్రాబాద్ అంటే చాలా మంది ఎక్కడెక్కడ నుండో వస్తారు, గోల్డెన్ మంది వస్తారు, వాళ్ళు విజిట్ చేస్తూ ఉంటారు. అది ఉన్న వాళ్ళ లేని వాళ్ళు కదా, అందరు తింటారు ఇక్కడ. టేస్ట్ ఈజ్ డిఫరెంట్. సో క్వాలిటీ కానీ క్వాంటిటీ సూపర్ బాగుంటుంది. మనం ఎలా కావాలంటే అలా ఆలు మిక్స్ చేస్తారు. ఈవెన్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఆలు వద్దంటే ఆలు వేయరు, ఆలు తినేవాళ్ళు ఉంటారు. ప్లస్ ఒక ప్లేట్ తింటాను, నెక్స్ట్ ఇంకో ప్లేట్ కూడా అవసరమైతే తినేస్తాను. అంటే 50 రూపీస్ తీసుకోను, 10 రూపీస్ నుంచి బాగుంటుంది, అలా తినేస్తూ ఉంటాను. సో అందులో మళ్ళీ ఇంకెన్నెన్నో ఐటమ్స్ చేస్తున్నారు. ఆలు ఉంటుంది, వెజిటబుల్ మీల్స్ ఉన్నాయి, తర్వాత టమాటా ఉన్నాయి, అన్ని రకాలుగా చేస్తారు దీంట్లో. మెయిన్ ఏంటి, ఆలు ఫేమస్. ఫస్ట్ ఆఫ్ ఆలు అనేది ఇక్కడ ఫేమస్. సో 10 రూపీస్కే వెజ్ బిర్యానీ అని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒకసారి టేస్ట్ చేయమని చెప్తాను. టేస్ట్ చేయమని అప్పుడు దాన్ని బట్టి చూసి ఎలా ఉందో ఏంటి అనేది వాళ్ళకే తెలుస్తుంది. నెక్స్ట్ వాళ్ళు రిపీట్ అవుతూ ఉంటారు. రిపీట్ అవటమే కానీ బాగాలేదు అని ఎవరు అంటారు, బాగుందని అంటారు. నేను దాదాపు లాస్ట్ 2 years బ్యాక్ నుంచి వస్తున్నాను. అసలు నాకు ఒకవేళ రావాలి అంటే దీని గురించే రావాల్సి వస్తుంది. నాకు ఆ యూజింగ్ బస్ పాస్ లేకపోయినా వచ్చేవాడు. అంటే మెయిన్ నాన్ వెజ్కి వెజ్కి తేడా ఏంటంటే ఈ రైస్తో బాగుంటుంది. వేరే రైస్ కంపేర్ టు అదర్ రైస్తో ఇది బాగోదు, ఇది మాత్రం బాగుంటుంది. నార్మల్ రైస్ కదా,
సో హెల్తీగా ఉంటుంది ప్లస్ ఫాస్ట్గా తినేయచ్చు. అండ్ సో ఎక్కడి నుంచి వస్తుంది? యూసఫ్ కూడా యూసఫ్ కూడా అంటే రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. సికింద్రాబాద్ వచ్చినప్పుడు ఇక్కడికి సికింద్రాబాద్కి వచ్చినప్పుడు సో ఎట్లుందా టేస్ట్? మరి 10 రూపాయలే కదా, 10 రూపీస్కి వర్త్ అన్న. పడుతుంది. నార్మల్గా 10 రూపీస్కే వెజ్ బిర్యానీయా అంత బాగుంటుందా అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? బాగానే ఉంటుంది బ్రో, తినొచ్చు, కడుపు నింపుతుంది. నార్మల్గా సాధారణ వ్యక్తులకైతే చాలా బెస్ట్ అంటారు. చెప్పు బ్రో. అంతే బ్రో, తినడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగానే ఉంది. 10 రూపీస్ అంటే ఇక ఎవరన్నా తినొచ్చు. సో నార్మల్ 10 రూపీస్ సరిపోతుందా? మరి ఒక 20 రూపీస్ అట్లా 10 రూపీస్ జరిపోదు బ్రో, 20 రూపీస్ తింటే సెట్ అయిపోయింది, కడుపు నిండి. సెట్ అయిపోతుంది. మన 60 రూపీస్ నార్మల్గా ఫ్రైడ్ రైస్ వస్తుంది కదా, అంత క్వాంటిటీ వస్తుంది, తినేయచ్చు. ఓకే. సో నార్మల్ అయితే ఇది బెస్ట్ అంటారు. ఒక 10 రూపీస్లో సికింద్రాబాద్లో అయితే చాలా బెస్ట్ అంటారు. చాలా పెట్టి తినేయచ్చు. అవును, థ్యాంక్స్. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, అంటే 10 రూపాయలకే వెజ్ బిర్యానీ అయితే చాలా బాగుంది. అంటే ఒక 10 రూపాయలు కాకపోయినా 20 రూపాయలకి అయితే సరిపోతుంది. నార్మల్గా మనం రెస్టారెంట్లో తింటే కనుక ఒక వెజ్ బిర్యానీ తీసుకుంటేనే ఈజీగా మనకి 150 రూపీస్ 400 రూపీస్ ఇట్లా ఉంటుంది. కానీ ఇక్కడ మనకి 10 రూపాయలకే వెజ్ బిర్యానీ అనేది చాలా బాగుంది. ఇంకా ఇది స్టార్ట్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది. కానీ నేనైతే ఇప్పుడు నార్మల్గా అంటే రెగ్యులర్గా చూస్తున్నాను. ఒకసారి అయితే ట్రై చేద్దాం, మరి ఎలా ఉంది అనేది అయితే మన వీడియోలో ఒకసారి చెప్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. సో టేస్ట్ అయితే అదిరిపోయింది. 10 రూపాయలకి అంటే చాలా ది బెస్ట్. అంటే మనకి క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఇదనే చాలా బెస్ట్. అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే సికింద్రాబాద్కి చాలా మంది వస్తూ ఉంటారు. లైక్ ఎక్కడెక్కడ నుండి వస్తుంటారు, సాధారణమైన వ్యక్తులు అంటే కొన్ని స్టేట్ల నుండి వస్తూ ఉంటారు. అలాగే మనకి చూసుకున్నట్టయితే కొన్ని పూర్ పీపుల్ కూడా ఇక్కడ సికింద్రాబాద్కి చాలా మంది వస్తూ ఉంటారు. సో వాళ్ళని బేస్ చేసుకొని అయితే ఇది ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే 10 రూపాయలకి ఎక్కువ లాభం ఆశించకుండా ఈ ప్రైస్ అనేది మంచి తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ మంచి క్వాంటిటీతో అయితే పెట్టడం జరుగుతుంది. నార్మల్గా మనం చూసుకున్నట్లయితే ఒక 10 రూపాయలకి నార్మల్ ఒక టీ కూడా సరిగా రావడం లేదు. అలాంటిది మనకి ఇక్కడ మంచి రైస్ అయితే ఇస్తున్నారు, మంచి వెజ్ రైస్ అయితే. టేస్ట్ అయితే చాలా బాగుంది. బ్రో ఎక్కడి నుంచి వస్తుంది? మాది ఇబ్రాహీంపట్నం బ్రో. ఇబ్రాహీంపట్నం. ఇక్కడికి ఎందుకు వచ్చింది సికింద్రాబాద్? అంటే ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూకి వచ్చిండే. ఓకే, ఏమైంది మరి? అది టైం అయిపోయిందంట. పట్టా ఏం కాదు బ్రో, చిల్. మన హైదరాబాద్ అంటేనే ఇట్లాంటివి ఫేస్ చేయాలి, ఇంకా తప్పదు. అంతే. ఇప్పుడు నేను కూడా సాఫ్ట్వేర్ అనుకున్నా ఒకప్పుడు, తర్వాత ఇంకొకటి ఏదో అనుకున్నా. కానీ ఇప్పటికీ ఈ ఫీల్డ్లో ఇప్పుడు యాంకరింగ్ ఫైనల్గా అయితే సెట్ అయిపోయింది. కానీ బాగుంది. సో ఏదో ఒకటి లేట్ అయినా కానీ లేటెస్ట్గా మన కోసం ఏదో ఒకటి అయితే వెయిట్ చేస్తూ బాధపడద్దు. ఈ 10 రూపీస్ బెస్ట్తోనైతే ఎంజాయ్ చేసేసాయి. టేస్ట్ మంచిగా ఉంది. టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. సో నార్మల్ రైస్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఎలా అనిపిస్తుంది? 10 రూపీస్కి 10 రూపీస్కి ఎంత కూడా ఎక్కువ అంతే. టిఫినే వస్తలేదు 10 రూపాయలు పెడితే. అదే కదా. సో నార్మల్గా 10 రూపాయలకి టిఫినే వస్తుంది. అట్లాంటిది మనకి ఇక్కడ వెజ్ బిర్యానీ వస్తుంది. సో నార్మల్గా అంటే టేస్ట్ కానీ ఆ క్వాలిటీ మీకు ఎలా అనిపించింది? సరిపోతుంది అన్న. 10 రూపీస్ కంటే సరిపోతుంది అన్న. సాధారణమైన వ్యక్తులకి పూర్ పీపుల్స్ అయితే చాలా బెస్ట్ అంటారు. చాలా బెస్ట్. ఎక్కడి నుంచి వస్తున్నావు? మియాపూర్ అన్న. మియాపూరా? సో రెగ్యులర్గా వస్తుంటావు ఇక్కడికి? అన్న కొద్దిగా పని ఉండే ఇక్కడికి వచ్చినట్టే. సో ఎట్లా ఉంది అన్న ఫుడ్? మరి నార్మల్ ఫస్ట్ టైం తిన్నావు కదా, మరి ఎలా అనిపించింది? బాగానే ఉంది అన్న. 10 రూపీస్ అంటే ఇక్కడ దొరకదు, బాగుంది. మంచిగా ఫుడ్ బాగానే ఉంది, టేస్ట్ ఇట్లా బాగుంది. ఇంత మంచి ఫుడ్ ఎక్కడ దొరకదు. 30 రూపీస్ 10 రూపీస్ కానీ చాలా బాగుంది అన్న టేస్ట్. సో నార్మల్ వేరే దగ్గర చూసుకున్నట్లయితే మనకు 100-200 ఉంటుంది. సో ఇక్కడ మనకు 10 రూపాయలకే ఇంత మంచిగా ఉంది కదా, మరి ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా తిన్నారా? సో ఎట్లుంది అన్న టేస్ట్? మంచిగా ఉంది. 10 రూపాయలకి ఏమొస్తుంది? 10 రూపాయలకి ఏమొస్తాయి? ఏం రాదు. ఇక్కడ మనకి వెజ్ బిర్యానీ వస్తుంది. వెజ్ బిర్యానీ వస్తుంది, ఒప్పుకునవచ్చు. పబ్లిక్ మంచిదే. ఇదైతే చాలా మంచిది అంటే చాలా అంటున్నాయి. ఇప్పుడు హోటళ్ళు వేస్ట్. అంతే. ఇప్పుడు హోటల్ కొన్నా 80 రూపాయలు 90 రూపాయలు. అవును. 10 రూపాయలకి ఐటమ్ బాగుంది. టేస్ట్ ఎట్లా అనిపించింది మీకు? టేస్ట్ కూడా బాగుంది సార్. బాగుందా? సో నార్మల్ ఎక్కడెక్కడ నుండో వస్తూ ఉంటారు కదా ఇంకా. సో వాళ్ళు మరి 10 రూపాయలకే ఇంత మంచిగా పెడతారా అనుకునే అంటే డౌట్ ఉంటుంది కదా కొందరికి. సో ఇక వాళ్ళకి ఏమో ఫస్ట్ నుంచి పెడుతున్నారు. ఇప్పుడు మనం కర్ణాటక గుల్బర్గా పోతాం కదా సార్, అక్కడ 30 రూపాయలు ఇస్తారు స్టేడియంలో, రైల్వే స్టేషన్లో. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే 30 రూపీస్కు అన్నం ఇస్తారు, 2 మిర్చీలు ఇస్తారు, మజ్జిగ ఇస్తారు. మన తెలంగాణ కదా, జర మజ్జిగ అంత ఇంపార్టెంట్ లేకుంటుంది మన. కానీ జర ఆడ కారం ఎక్కువ ఉంటుంది. అయితే ఆడ ఉదయం పొద్దున్న లేస్తే నేను గుల్బర్గా అక్కడ తిరిగి చూసినారా, మనం ఇక్కడ నాష్టా చేస్తే పూరి ఇడ్లీ వడ అంటాం కదా సార్, అక్కడ అనరు
ప్రతి కంపెనీలో పనిచేసే వాళ్ళు ఏం చేస్తారంటే అదే వైట్ రైస్ ఇది బగార్ రైస్ 2 బజ్జీలు తింటారు పోతారు. ఇక మిడిల్ క్లాస్ వాళ్ళకి 30 రూపీస్లా వెళ్ళిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి మళ్ళీ జాబ్ పెట్రోల్ అంత ఇదే మొత్తం మన కరిగే పెట్రోల్ బంక్కి వెళ్ళి మొత్తం ఇవే సెంటర్లు బాగా నడుస్తాయి. సో ఇక్కడ ఎలా అనిపించింది మరి? ఇక్కడైతే మంచిగా వస్తారు. టేస్ట్ కానీ క్వాలిటీ అన్నీ మంచిగా ఏమొస్తుంది సార్ 10 రూపీస్ అంతే. వాళ్ళు ఇంకోటి పెద్ద మొత్తం మార్జిన్ చేయకుండా ఇస్తున్నారు. మేము ఇప్పుడు సికింద్రాబాద్ వచ్చినాం అనుకో కంపల్సరీ తిరిగిపోతాం. బంద్ చేస్తే ఇక మాకు నా కర్మారా అనుకుంటాం. ఓకే థ్యాంక్ యూ. సో చూసారు కదా అక్సా 10 రూపీస్ వెజ్ బిర్యానీ అయితే. సో ఇక్కడైతే ఉన్న వాళ్ళైతే చాలా క్వాలిటీ కానీ ఆ క్వాంటిటీ కానీ ఆ టేస్ట్ కానీ సూపర్ ఉంది అంటున్నారు. అంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా పెద్ద ఆయన చెప్పారు లైక్ 10 రూపాయలకి ఏమొస్తుంది, నిజమే కదా. మరి 10 రూపాయలకి సరైన ఛాయ్ కూడా నార్మల్ ఒక్కొక్క దగ్గర 15 రూపీస్ 50 రూపీస్ కూడా ఉన్న పరిస్థితి. అలాగే వాటర్ బాటిల్ చూసుకున్నా, నార్మల్గా ఒక టిఫిన్ చూసుకున్నా కానీ నియర్లీ ఒక 20 రూపీస్ పైనే ఉన్నాయి కానీ ఇలా 10 రూపాయలకైతే మనకి ఇవ్వరు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఆ 10 రూపాయలకి టేస్ట్ కానీ ఆ క్వాలిటీ క్వాంటిటీ అయితే సూపర్ ఉన్నది. సో 10 రూపాయలు సరిపోకపోతే కనుక 20 రూపాయలది అయితే మస్తు అయిపోతుంది. కానీ ఇంకా ఎక్కువ తినవారు అనుకుంటే 30 రూపీస్. సో నార్మల్గా మనం వేరే దగ్గర చూసుకున్నట్లయితే వేరే రెస్టారెంట్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే కనుక ఇది చాలా బెస్ట్. సో అక్కడ మనం బాగుండదు అనడం నార్మల్ అక్కడ మనము బాగుండదు అనడం లేదు, కానీ ఇక్కడైతే చాలా బాగుంది. సో అక్కడ రేట్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడైతే రేట్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే మనము ఇక్కడ 10 రూపీస్కే అంటే చాలా వర్త్ అని చెప్పచ్చు. దాంతోపాటు మనకి ఇక్కడ పార్సల్ కూడా అవైలబుల్ ఉంది. దాంతోపాటు స్విగ్గీ జొమాటోలో కూడా అవైలబుల్ ఉందని అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ పబ్లిక్ని చూసి చెప్పొచ్చు ఆ టేస్ట్ కానీ ఆ క్వాలిటీ కానీ ఆ క్వాంటిటీ కానీ ఎలా ఉందో. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ. కెమెరామ్యాన్ ఉపేందర్తో ప్రశాంత్.